వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నిజాంపట్నం హార్బర్లో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నిజాంపట్నం హార్బర్లో షేక్ ఖలీదుల్లా బాషా ఏపీ మత్స్యకారుల చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారులు చాలా మంచివారు, మత్స్యకారులు చాలా అమాయకులు. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు ప్రాణాలను పణంగా పెట్టుకుని చేపల వేటకు వెళ్తారు. వారికి అండదండగా బీజేపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. పిన్ని సాంబశివరావు ఏపీ స్టేట్ డైరెక్టర్ గా ఈ రోజు నిజాంపట్నం హార్బర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మోపిదేవి శివ, నాగరాజు, పల్లవసేన జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు, సున్నంపూడి వీరప్రకాష్ రావు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, ప్రజలు పాల్గొన్నారు. కేవలం మీకు సమస్యలనే ఎంత పడుతుందో ఈ సందర్భంగా మీకు అర్థమవుతుంది. మరి మన సార్ ఢిల్లీ నుంచి ఎన్నో పనులు నా దగ్గరికి రావడం, కేవలం ఇన్ని సంవత్సరాలు అంటే రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సమస్యలను మాట్లాడే ఏకైక వ్యక్తి అని గుర్తించిన మహానుభావుడు. మరి ఈరోజు భాషా గారు నన్ను పేపర్ టీవీలో చూసి నన్ను గుర్తించి అతను పిలిపించుకోవడం జరిగింది. ఎన్నోసార్లు పిలిపించి మత్స్యకారుల సమస్యలను అడగడం జరిగింది. అప్పుడే సాంసరావయ్య, నువ్వు మత్స్యకారుల గురించి చాలా బాగా మాట్లాడుతున్నావు, అసలు ఈ గిడ్డ అవకాశం ఏంటి నన్ను అడగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్గా యాడ్ బ్యాన్ చేసినప్పుడు 45 కిలోల బియ్యం నేను ఫస్ట్గా రిలీజ్ చేసుకొచ్చిన రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చిన ఘనత ఒక్క ఏ పదవి లేకుండా తీసుకొచ్చిన ఘనత ఒక పిన్ని సంవత్సరాలు కిందని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరియు ఈ రోజు అది 20 ఏళ్ళ మత్స్యకారుల భరోసా, అది కేవలం అది అత్యంత కూడా ఇది సుఖంగా నేను భావిస్తున్నాను. అది ఎంత పెరిగితే ఎంత ఇచ్చినా కూడా మత్స్యకారులు తక్కువేను. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ మత్స్య సంపద వల్ల ఈ దేశం అంటున్నాము 1,00,000 కోట్లు అనుకుంటుంటే మనం గర్వపడాలి. అంతేకాకుండా మనం ఇదివరకు యాకెళ్తే విదేశాలు తప్పిపోతే మనకి మన అంతకుముందు గత పట్టుకోవాలి ఎక్కడ కూడా స్పందించేది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా కేంద్రం ఒక నిఘా సంస్థ పెట్టింది. కేంద్రం విదేశాల మంత్రితో మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే గమనం తీసుకోవడం జరుగుతుంది. మరియు ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి మన మోడీ గారు అన్ని ఓడరేవుల అభివృద్ధికి, భారతదేశంలో ఓడరేవుల అభివృద్ధికి 2,00,000 కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 26 కోట్లు ఇచ్చిన ఆ ఘనత, ఆ గొప్పతనం, ఆ కీర్తి మన మోడీ గారిని దక్కిందని చెబుతున్నాము. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఏ సమస్య ఉన్నా ఒక మీకు ఒక తమ్ముడుగానో, అన్నగానో, ఒక ఒక స్నేహితుడుగానో, ఏ కులమతాలకు అతీతంగా మన భాషాఖండాన్ని ఎలా పిలిచి నాకు పదవి ఇచ్చారో మీరు కూడా కులమతాలకు అతీతంగా ఏ కాడవాళ్ళు వాళ్ళు ముస్లిం అని, క్రిస్టియన్స్ అని, మైనారిటీ అని, క్రిస్టియన్ అని, సమస్య మన శత్రువు, ఎవరో మన శత్రువు కాదు. ఆ సమస్య దృష్టికి తీసుకొస్తే మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళి మీకు పూర్తిగా పరిపూర్ణంగా వారికి నష్టపరిహారం కానీ ఏదైనా సరే అన్యాయం చేసినప్పుడు నాకు కలిగే అంత తృప్తి ప్రపంచంలో ఏది జరగదని, అంతకన్నా పెద్ద తృప్తి ఏది జరగదని ఈ సందర్భంగా ఏపీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఏదైనా ఉంటే మీ మనిషిగా మీకోసం మరి శాసకులు కృషి చేసే వ్యక్తిగా మీకు మీ మధ్యలో ఉన్న వ్యక్తిని ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు నిర్భయంగా సాయంత్రంలోనే ఒకవేళ మీకు మర్చిపోతే, మీ విషయం మర్చిపోతే ఇంటికి వెళ్ళి ఎలా మర్చిపోతామని మీరు గుర్తు చేసి స్వతంత్రంగా భయపెట్టేనే పని చేయించుకోండి. ఆయన దృష్టికి తీసుకురాండి. సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారు. ఇచ్చిన మన సోదరులు ఆయన సమస్య చెప్పారు, తర్వాత సోదరులు సమస్య చెప్పారు. అవన్నీ కూడా నేను పేపర్ కోర్టు రాసుకొని 4 రోజులు ఢిల్లీకి వెళ్తున్నారు. మన కోర్టు షిప్పింగ్ మినిస్టర్ గారైన మన రాహుల్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయన ఈ సమస్య పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన